ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. అందరి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, మాజీ మంత్రుల మీద, అందరి మీద కూడా కేసులు పెట్టి భయంకరంగా వేధిస్తూ ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి. అన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఈ కరెంటు ఛార్జీలు పెంచడం, ఒకళ్ళ మీద కేసు పెట్టి ఆ డైవర్షన్ పాలిటిక్స్ అది చేయడం, ఇంకొక కార్యక్రమం చేయడం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం. ఏమన్నా చేద్దాం, ఎందుకు చేయలేదు అని చెప్పి నిలదీస్తే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టడం. అంటే ఇటీవల ఈ పామర్లో ఒక చిన్న సంఘటన నిన్న పేపర్లో చూసాను నేను. అంటే ఒక 5 దళితులను తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యేని ఏంటి అని ఏదైనా ఈ కార్యక్రమం చేస్తానన్నావు, ఎందుకు చేయలేదు అంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పట్టుకుని చితకొట్టిన పరిస్థితులన్నీ కూడా నిన్ననే మనం ఇక్కడ చూసాం. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విధంగానే రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని రోడ్ల మీద ఇలా అడగడమే కాదు, రోడ్ల మీద నడవలించే పరిస్థితులు కూడా రాబోయే కాలంలో ఉండవని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మీరు గనక కరెంటు ఛార్జీలు తగ్గించకపోతే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆందోళన చేసి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి మిమ్మల్ని రోడ్ల మీద తిరగనిచ్చే పరిస్థితులు కూడా ఉండవని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, ఇదే విధమైనటువంటి దాష్టికాన్ని, ఇదే విధమైనటువంటి దాడుల్ని ఈ 6 నెలల్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కొనసాగిస్తే ప్రజలే మీ మీద తిరగబడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వానికి 6 నెలలకే కాలం చెల్లింది. 6 నెలలకే ప్రజలు తిరస్కరణ. చరిత్రలో 6 నెలలు తిరక్క ముందే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకం తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వమేనని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మీరు కనుక ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే మా పోరాటం ఉధృతం చేస్తాం. అదేవిధంగా మీరు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయకపోతే క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి మీ భోగత్వం అంతా కూడా బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, అయ్యా పామరు ఎమ్మెల్యే గారికి నేను మీ ద్వారా చెప్తా ఉన్నా, ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. దళితుల యొక్క ఆలోచనలు, దళితుల యొక్క మనోభావాలు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన స్ఫూర్తితో మీరు ఎమ్మెల్యేగా పనిచేయండి. కానీ దళితులను తీసుకొచ్చి రోడ్ల మీద తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టడం అనేది అది చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా ఆ ఎమ్మెల్యే గారికి ఆయన బాధ్యతను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు మీ అందరూ కూడా తీసుకొస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సైనికుల్లా ఉన్నారు. ఏదైతే ఆయన అబద్ధాలు